నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల గారు మాట్లాడదాం. కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికల ప్రచారానికి. ఇక 2 రోజుల తర్వాత మైకులన్నీ కూడా మూగబోతాయి, ప్రచారాలన్నీ ఆగిపోతాయి, నాయకులు కేవలం ఇళ్లకు పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రచారం చేయబోతుందో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా ఈ 2 రోజుల పాటు ఎట్లా ప్రచారం చేయబోతా ఉన్నారు? ఇప్పటికీ నిజంగా పూర్తి స్థాయిలో ఓటర్ల వద్దకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందా? మీ వైపు ఓటర్లు తిప్పుకున్నారా? 100% రేవంత్ రెడ్డి గారు అయితే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మరి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కూడా ప్రియాంక గారు, రాహుల్ గాంధీ గారు, సాధ్యమైనంత వరకు ఈరోజు రేపు ఖర్గే గారు కూడా వస్తున్నారు హైదరాబాద్కి. సో అందరూ తమ యొక్క లెవెల్లో కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేము, వచ్చిన తర్వాత ఇంత నష్టపోయిన మన బిడ్డలకు అండగా ఉండాలనే లెవెల్లో వాళ్ళు కష్టపడి ఈ ప్రాంతంలో ఉన్న 17 స్థానాలు గెలిపించాల పట్టుదలతో అందరం పనిచేస్తున్నాం. అండ్ 10 సంవత్సరాలు కార్యకర్తలకు నిజంగా అధికారం కోల్పోయిన వాళ్ళందరూ కూడా కసితో పనిచేస్తున్నారు. అండ్ సీనియర్లు జూనియర్లు కూడా కలుపుకొని వెళ్తున్నారు. అండ్ మాకు కూడా ఏఐసిసి నుంచి కమిటీలో వేయడం వల్ల ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎవరు చూసినా మాకు మెజార్టీ ఇంత వస్తుందక్క అంత వస్తుందక్క అంటున్నారు. ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటాయి న్యాచురల్గా. దాంట్లో ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పార్టీలో చేరిన వాళ్ళతో కొద్ది ఇబ్బంది వచ్చినప్పటికి కూడా మేము అందరినీ సెట్ చేస్తున్నాం. అట్లేం లేదు, ఇవన్నీ కలుపుకొని వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద సముద్రము, మనం అందరం కలుపుకోవాలంటున్నాం. కొంత ఇబ్బంది అయినా అడ్జస్ట్ చేసేస్తున్నాము. అండ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే తప్పకుండా మేము 17 స్థానాలలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే 15 అనుకుంటున్నాము. ఇంకా పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటే ప్రజలు ఇచ్చిన దీవెనగా మేము అనుకుంటాం. ఎందుకంటే తెలంగాణ బిడ్డలకు ఒక నోటిఫికేషన్ లేక ఎన్ని ఆత్మహత్యలు జరిగిన అటు రైతులు కానీ, ఇటు నిరుద్యోగులు కానీ, ఆడపిల్లల రక్షణ విషయంలో కానీ, అంతేకాకుండా తెలంగాణ వచ్చినందుకు బాధపడాలో అన్న లెవెల్లో ఆ పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్, ఆయన కూతురు, అలాగే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కటే అన్న సంగతి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించిన కిషన్ రెడ్డి గారు. మరి ఆ కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అట్లాగే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏం నిధులు తెచ్చిండ్రో ఆయనకు అసలు చెప్పడానికి నోరే లేదు. అసలు చెప్పుకోవడానికి కూడా ఆ పార్టీకి ఏమీ మిగిల్చలేడు ఆయన. కానీ ప్రధానంగా బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీ తెలంగాణ గడ్డ మీద వచ్చి కూడా కామెంట్ చేస్తుండ్రు. ప్రధానంగా ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఒకటి వసూలు చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీ దృష్టి వరకు వచ్చిందా? మాకు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ఆయనే చెప్తే నవ్వు వస్తుంది. మోడీ ట్యాక్స్ పెట్టుకున్నాడు, ఎంక్వైరీ చేస్తాం, ఆగండి కొంచెం ఆగండి. మోడీ డైరెక్ట్ డబ్బులన్నీ ఆయన ట్రస్ట్ లోపల కాకుండా ఆయన లెవెల్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎలా చేస్తాడు? ఇప్పుడు మొన్న ఎలక్ట్రాల్ బాండ్ ఉంది, చాలు ఇంకా దొంగ దొరికిపోయాడు అంతే. ఎలక్ట్రాల్ బాండ్ దగ్గరని ఆయన ఎస్బీఐ బ్యాంకును కూడా వాళ్ళు మేనేజ్ చేశారంటే ప్రజాధనాన్ని ఏ నమ్మకంతో దాచుకోవాలా మనము? ఆ నేషనల్ బ్యాంకును ఇందిరమ్మ గారు చేశారు. ఆ నేషనల్ బ్యాంకును కూడా కంట్రోల్ చేసిన దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చి బ్యాంకును కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కంట్రోల్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్లు ఎవరికైతే ఇచ్చారన్నది మనకు లిస్ట్ వైజ్గా తీసుకుంటే చూస్తే ఏంటంటే ఎవరికైతే దొంగలకు దోషిపెట్టాడో ఆ దొంగల లిస్ట్ మన దగ్గర ఉంది. దాని గురించి మాట్లాడాడే, దాని గురించి మాట్లాడాడు. ఎయిర్పోర్ట్లో పనులు ఎవరికి ఇచ్చాడు, నౌకాయానాల పనులు ఎవరికి ఇచ్చాడు, మొత్తం దేశంలో ఉన్న పెద్ద నేషనల్ లెవెల్లో వర్క్స్ అన్ని ఎవరికి ఇచ్చాడు. ఈరోజు వాళ్ళ పాలు చేసేసి అప్పును, అంటే మీరు ఒక వేరే కాంట్రాక్టర్కి ఇస్తే 100 అయ్యే దగ్గర వీళ్ళు 1000 రూపాయలు పెట్టి కట్టించిన డబ్బును ఇందులో వీళ్ళ పాత్ర లేదా? అవునా కాదా? ఇది ఎవరి డబ్బు? ఎవరిని అడిగాడు? ఇప్పుడు ఆయన కూర్చొని ఆర్ఆర్ ట్యాక్స్లు ఉంది, ఆ ట్యాక్స్ ఉందంటే అమిత్ షా ట్యాక్స్ ఎంత ఉంది ఇలా? ఇప్పుడు విదేశీ నిధులు రాలేదంటున్నారు. విదేశీ నిధులు రానికుండా నువ్వు కట్టడి చేస్తే అంతకుముందు నుంచి 10 ఏళ్ళు నువ్వు ఉన్నావు. ఎన్ని నిధులు ఈ సంస్థల ద్వారా, విదేశీల ద్వారా, ఇప్పుడు పేటీఎంలు, ఏటీఎంలు, ఇప్పుడు మన ఏవైతే ఉన్నాయో డిజిటల్ మన దాంట్లో, అందులో నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. అందులో కూడా ఎవరిది అది? యూపీఐ అయినా ఏదో వచ్చినాయి కదా, అవన్నీ కూడా ఎవరిది? మోడీ పెట్టినాయి అవన్నీ. అందులో ఆయన పర్సంటేజ్ వెళ్ళిపోతాయి మనకు ఆటోమేటిక్గా. అదే నేషనల్ బ్యాంకులు వేయమంటే వేస్తారా? వేయట్లేదు జనాలు కూడా. సో మోడీ 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 అంటే మోడీ ఏమైనా దేవుడా? లేదా రాముడు అంటే ఈయన కనుక్కున్నట్టు బాలరాముని పెట్టాడయ్యా. భలే మజా ఉంది, నాకైతే నవ్వొచ్చింది. అక్కడ ట్విస్ట్ చూసావా? ఒకవేళ రాముని సీతను పెట్టాల్సి వస్తే రాముని పెట్టాలి, లక్ష్మిని పెట్టాలి, ఆంజనేయుని పెట్టాలి. ఇంతమందిని ఎందుకని బాలరాముని పెట్టాడు అంటే పెళ్ళాం లేకుండా పూజ చేస్తున్నారని తిడతారు కదా జనాలు. అందుకని అదొకటి. రెండోది ఇన్కంప్లీట్గా ఉన్నారు ఆ టెంపుల్ని. ఏ దుర్మార్గంగా కూడా ఎవరు కూడా చేయరు. అది దేశానికి పెద్ద అరిష్టం అంటారు. అందుకని కొంతమంది ఆయన మీద పోటీకి నిలబడ్డారు. అక్కడ ఆయన ప్రాంతంలో కాశీలో ఆయన మీద ఒక అమ్మాయి పాపం ఆమె ట్రాన్స్జెండర్ నిలబడింది. మోడీ మీద ఒక ట్రాన్స్జెండర్ నిలబడిందంటే షేమ్ ఆన్ యూ.
ఎందుకంటే నీ హిందూ తత్వవాదుల నుంచి వచ్చిన వాళ్ళే నీ మీద పోటీ నిలబడ్డారంటే నువ్వు చేసిన పని ఎంత హిందువులకు మనస్తాపం తెలిపి వాళ్ళను ఆ టెంపుల్ ఇనాగ్రేషన్లో కూడా కాలు పెట్టనీయకుండా నువ్వు ఏ అర్హతతో ఇవన్నీ చేసావు దుర్మార్గుడంగా. సో అందుకనే మోడీ ఒక పాపం కాదు నాన్న, చాలా పాపాలు నిండుకున్నాయి. రైతులు ఉసురు తగులుతుంది, మన బిడ్డల ఉసురు తగులుతుంది, ఉసురు తగులుతుంది, అలాగే అక్కడ మణిపూరు మహిళల ఉసురు తగులుతుంది. అట్లాగే వీళ్ళు మొన్నటి వరకు కూడా మహిళల పట్ల ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మొన్న వాడు ఏదైతే వాడి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళ మహిళలు ఉన్న ఢిల్లీలో చేస్తా కూడా వారికి టికెట్ మొన్నటిదాకా వాడిని మంత్రి పదవిని తీయాలి. ఇట్లా పెట్టి ఇప్పుడు వాడిని కాకుండా ఇట్లా కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటున్నా కూడా రాహుల్ గాంధీని నువ్వు విమర్శించడానికి నీకు నైతిక అర్హతనే లేదురా బాబు. కానీ ప్రధానంగా ఆదాని అంబానీ గురించి కాంగ్రెస్ మాట్లాడట్లేదు, ఏమైనా డబ్బులు ముట్టినాయా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. గతంలో ఎన్నికల కంటే ముందు బాగా మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడట్లేదు, ఏమైనా డబ్బులు ముట్టినా మాట్లాడలేవు దొంగ. నువ్వెందుకు మాట్లాడలేవు, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆ సబ్జెక్ట్ను డైవర్ట్ చేయడం కోసమే. మేము ఎన్నిసార్లు అడిగినా ఒక ప్రధానమంత్రులు ప్రెస్ మీట్ పెట్టడా, మన్ కీ బాత్ అని పెట్టినావు కదా, రోజు దోచుకున్నావు కదా పబ్లిసిటీలు చేసి. మరి ఆ మన్ కీ బాత్లు కూడా నేను ఎవడు అడగలేదా? అంత నీ టీంని పెట్టుకొని మన్ కీ బాతులు చేసినావా నువ్వు? జనాల స్పందన ఎప్పుడన్నా విన్నావా? బిడ్డ ఈసారి నువ్వు ఓడిపోయి సంగతి ఏమవుతుందో చూడు. నీకు ఏ జైలు సరిపోతుంది, నీకు నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకి. రాహుల్ గాంధీ గారు అంత సంకల్ప జోడో యాత్రలో అర్థమైంది, ఈ దేశాన్ని కలిపాడు ఆయన. ఈయనేం చేస్తున్నాడు, ముస్లింస్కి దోషి పెడతామంట. ఒరే నీ అబ్బా, నీకు ఓట్లు వేసింది ఎవర్రానైనా? ముస్లింస్ వేయలేదా, మైనార్టీలు వేయలేదా? నువ్వు ఒక మనిషివేనా, ఒక ప్రధానివేనా? నువ్వు రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి వచ్చినడివి, అందరూ సమానమని ప్రతిజ్ఞ చేసి వచ్చినడికి నువ్వు ఏ రకంగా మాట్లాడుతావురా నాయన? నువ్వు తాలిబట్టల గురించి మాట్లాడతావు. చేతగాని రాజకీయ నాయకుడు మోడీ. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే తాలిబొట్టులను గుంజేసుకుంటుంది, లాగేసుకుంటుంది, లేకపోతే ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఆయనకు సిగ్గుండాల మాట్లాడడానికి. పెన్లాన్నే కంట్రోల్ చేసుకోలేనోడు, పెన్లాన్నే చూడలేనోడికి ఆయనకు తాలిబట్టి విలువ ఏం తెలుస్తుంది? అంటే బంగారమే కాదు అంత దేశ సంపద నువ్వు దోసిపెట్టావురా నాయన దేశంలో, అదాని దోసిపెట్టావు. అందుకనే నీకు ఆ మొహం లేక ఈ రకమైన మాటలు సెంటిమెంట్ని వాడుతున్నాడు. మహిళలు నీకు ఆ త్రిపుల్ తలాక్ విషయంలో కానీ నువ్వు ఏమేమో తప్పులు చేసినావో, ఎవరెవరు మనోభావాలు చేసావో, ముస్లింలకు అగేనిస్ట్గా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, దళిత బిడ్డల్ని యూపీలో ఉత్తరప్రదేశ్లో ఊచకోత కోస్తుంటే కూడా నువ్వు చూడవో. స్నానం చేసినందుకు చెరువులో స్నానం చేస్తే ఈ మధ్య కూడా మనకు సోషల్ మీడియాలో చూస్తే ఆ అమ్మాయిని ఎట్లా కొడుతున్నారు తెలుసా ఉత్తరప్రదేశ్లో. అంటే అంత నీళ్ళు నీ అయ్యయ్యా, గాలి నీ అయ్యదా? ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చినట్టే మాట్లాడుతూ అంత పెద్దగా అక్కడ జరుగుతా అంటే ఉత్తరప్రదేశ్లో మనకి ఇవన్నీ కనపడాయా మోడీకి? పొద్దున్న లేస్తే భక్తి బోనాలు ఏషాలు. ఏషదారుడు ఎవడైనా ఉన్నాడనుకో పెద్ద సర్టిఫికేట్ వీళ్ళకే ఇవ్వాలి. ఆ బొట్లేంది, ఆ బోనాలేంది, ఏడ పోతే ఆడ నేను పుట్టిన అంటాడు. ఈ నదిలో పుట్టిన అంటాడు, ఆ ప్రాంతంలో పుట్టినాడు. వాళ్ళ అమ్మని అడగాలి ఆయన ఎక్కడ పుట్టిండని. మరి వాళ్ళ అమ్మ పోయే లోపల 100 సంవత్సరాలు బతికింది, ఆమెను అడగలేదు ఈయన. సో ఇట్లాంటివన్నీ చిల్లర్ అంటారు మన భాషలో. అయితే తెలంగాణ భాషలో చిల్లర్ పాలిటిక్స్. ఆడవాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? చాతగానోళ్ళు వస్తారు. రైట్? అబద్ధాలు ఎవడు చెప్తాడు? అందులో మునిగిపోయినోడు. ఇక లాస్ట్కి ఏది మిగిలిందంటే అదాని సబ్జెక్ట్ దొరికింది. రైతుల గురించి మాట్లాడరా నైనా, యువకుల గురించి మాట్లాడరా నైనా? దేశ సంపద ఎట్లా పడిపోయింది, డబల్ పంచుతానో ప్రజలకి పంచినవారా బిడ్డ? ఏమి బిడ్డ నీ సంగతి? మోడీ మా ఆడోళ్ళందరూ అనుకుంటున్నారు బిడ్డ నీ సంగతి అయిపోయింది. రాహుల్ గాంధీ గారి మీద మంచితనమా ఇది? మేము ఏమంటాడు, ఇది మొత్తం కుటుంబ పరిపాలన అంట. ఓరి నీ అమ్మ, నీ పార్టీల లిస్టు తీస్తున్నాం ఇప్పుడు. ఎంతమందికి కొడుకులకు ఇచ్చి తల్లిలకు ఇచ్చి వారసత్వంగా ఇచ్చిన టికెట్లు ఎంతమందో లిస్టు తీయమంటావా? నువ్వు ఒక్కడవే ఏకలింగంగాడివి. కాబట్టి ఆ ఏకలింగంగాడికి పెళ్ళాం లేదు, పెళ్ళాం అయితే ఎట్లా లేదు, బిడ్డ లేదు, కొడుకు లేదు. కాబట్టి దేశమంతా నా బిడ్డలన్నీ నీకా బిడ్డలు, నీకు కుటుంబమా? చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? బిడ్డల కడుపులు కొట్టి, ఆడల కడుపులు కొట్టి, వ్యవసాయదారులను చంపిన దుర్మార్గుడివి నీకు పరివారం అని చెప్పుకుంటావా? నువ్వు పరివారం కాదురా నైనా, రాక్షసుడివి. రాక్షస రూపంలో వచ్చిన బొట్టు బోనాలు పెట్టుకున్న దుర్మార్గుడివి. ఒక్కసారి మీ పార్టీకి సంబంధించి అటు మోత్కుపల్లి కావచ్చు, మందకృష్ణ కావచ్చు, కలిసి మొన్న మహాధరణ పెట్టిరు. ఏదైతే మాదిగ జాతి బిడ్డలకు అన్యాయం జరిగింది అంటున్నారు. నిజంగా మాదిగ జాతి బిడ్డలకు అన్యాయం జరిగితే ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుందా? ఎట్లా చూస్తారు మోత్కుపల్లి మందకృష్ణ కామెంట్స్? నాకు నవ్వు వస్తుంది. మోత్కుపల్లిని నేను ఆ రోజు ఇక్కడ ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టానో గాంధీ భవన్లో కృష్ణమాదిగకి, అప్పటి నుంచి కదలికలు స్టార్ట్ అయినాయి. నేను ఆ రోజు కోవట్టు అని చెప్పాను. ఎవరిని? నరసింహులు గారి మీద కూడా మాట్లాడాను. మరి ఆయన కోవట్టు కాదా అవునా? ఇప్పుడు వచ్చాడు, రేవంత్ రెడ్డిని కలుస్తానన్నాడు. ఆయనకున్న టైం షెడ్యూల్లో రోజుకు 18, 13, 14 గంటలు ఆయన మీటింగ్స్లో ఉంటున్నాడు. నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావా?
చేయకూడదు కదా. వచ్చినావు నువ్వు సీనియర్ అయినంత మాత్రాన 6 సార్లు నువ్వు గెలిచినంత మాత్రాన నిన్నమొన్న వచ్చినో నేను కలుపుకుంటామా కాంగ్రెస్ పార్టీలో? మేము ఇంత పని చేసినాం అంత గాడి కష్టం పోనీయా? నువ్వు ఇన్నిసార్లు 5 సార్లు 6 సార్లు అంటే నువ్వు సర్వీస్ చేసినావు అంటే ఎవరికి చేసినావు నాయనా? నువ్వు సొంత చెల్లెకి ఆస్తి దొబ్బిన దుర్మార్గుడు. వీడియోలు పంపించమంటావా? నీ చెల్లెని ఎంత మోసం చేసినావో, భూమి ఎట్లా గుంజుకున్నావో, వాళ్ళ గోస ఎంత తీస్తున్నారో నువ్వు ఆ జాతి గురించి మాట్లాడుతావు. ఇంత ఆడబిడ్డకే నువ్వు సరిగా చూడలేనాడు నరసింహలన్న, నువ్వు చేసేది అది. సో ఇవన్నీ చూసుకొని మోత్కుపల్లి గారు నిజంగా మీ దగ్గర ఆధారాలు వాళ్ళ చెల్లెలకి వీడియోలో పెడతా, కావాలంటే మీరు అది తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళిరండి. ఎట్లా తిడుతున్నారు, ఎట్లా ఏడుస్తున్నారు వాళ్ళు. ఈయనంట కృష్ణమాదిగా పంపించిన కోవటే కాబట్టి వచ్చిండు. ఇక్కడ వర్కౌట్ అవ్వలే. ఒక్కరోజుకే దన్నాలు ఫ్రెంట్ అయి పడిపోయిండంట. హాస్పిటల్కి పోయిండు. హాస్పిటల్ పోగానే ఆడపోయి కృష్ణమాదికి వచ్చినాక ఏం చేసిండు? నువ్వేమో పార్టీలో కూర్చోబెడతా, నేను వెనక నుంచి ఉంటా అని ఈయన పార్టీలో ఉన్నాడని తిడుతున్నాం కాబట్టి మనము ఈయనను ముందేసిండు. అంటే నువ్వు 4 రోజుల ముందు కాంగ్రెస్లోకి వచ్చి రేవంత్ రెడ్డిని పొట్టోడా గిట్టోడా అంటావు. బిడ్డ తాట తీస్తారు. నువ్వు ఒక్కడే కాదు, కృష్ణమాది కాదు, ఒకరే కాదు, మొత్తం మాదిగా జాతి అంతా మీకేం అమ్ముడు పోలే. నువ్వు అమ్మిన వచ్చి పోయినవా, నువ్వు వాళ్ళు అమ్ముడు పోయినరా, ఎవడమ్ముడు పోయినరో, నువ్వు ఎంత చెప్పినా నువ్వు బలపరిచిన క్యాండిడేట్లు ఏ రకంగా ఓడిపోతారో ఇప్పుడు చూద్దు వాగు. ఎన్ని ముసుకేసుకుని అక్కడ కూడా ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్నాడు కదమ్మా. ఏం చెప్తున్నాడు తెలుసా? నేను దళిత బిడ్డనని చెప్తున్నాడు తప్ప ఆయన పార్టీ గురించి చెప్పట్లేదు, బీఆర్ఎస్ గురించి ఎక్కడ చెప్పట్లేదంట. అండ్ ప్రచారం కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే ఓడిపోతున్నాడు, ముఖం ఎక్కడ ఉంటుంది. మరి కృష్ణమాదిగా పోయేందుకు ఆడ వండుకుంటలేడు గెలిపించుకోనికి, ఎందుకో ఉంటలేడు జాతి కోసం ఆడ. ఉట్టుగానే స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుందా? పని చేయిపోయి చూద్దాం. నువ్వు గెలిస్తేనే కదా ఇప్పుడు నీ పరువు ఉంటుంది ఇడా నువ్వు పెట్టిన వాళ్ళకి. మరి లేకపోతే మాది జాతిని వెనకాలే లేనట్టే కదా. సిండికేట్ మా సత్తా ఏందో మేము నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు చేసిందని నమ్ముకున్న వాళ్ళము మేము ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఓడిపోతే నీ సంగతి ఏంది? ఎవరు నువ్వు ఏ రకమైన పనిష్మెంట్ తీసుకుంటావు చెప్పు? దళిత బిడ్డలతోటి ఊరుకుంటారా? మాదిగ బిడ్డలు ఏడుస్తున్నారు. ఒక్కొక్కరు ఫోన్లు చేస్తే చాలు అట్లా ఏడుస్తున్నారు. అక్క ఆయన అట్లా మోసం చేసిండు, ఈయన ఇట్లా మోసం చేసిండు అక్క అని ఏడుస్తున్నారు. ఇద్దరు కలిసి ఇట్లా దోచుకొని మా బిడ్డలు ఉసురు తీసుకొని ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద 20-30 కేసులు ఉంటాయి ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళు. ఒక్క బిడ్డ కూడా చదువుకోలేకుండా పోయిండు నీ ఉద్యమం పడబడి. ఒక్కడికి ఇప్పుడు రిజర్వేషన్ ఆయన ఎత్తేసడం దగ్గర చేరితివే నువ్వు. ఆయన ఏం చెట్టు ఇచ్చిండు నాయన? ఏం కమిటీ ఇచ్చిండు? ఏమన్నా దానికి రైట్స్ ఉన్నాయా? దానికి ఏమన్నా రాజ్యాంగపరమైన రైట్స్ ఉన్నాయా? ఆ కమిటీ ఏంటిది? ఇంతకుముందున్న కమిటీలన్నా నువ్వు ప్రశ్నించడానికి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వేసిన ఇతర కమిటీలు కానీ ఇప్పుడు ఈ కమిటీ ఏది నీ జేబులో పెట్టుకున్నావు మడత పెట్టి? ఆ కమిటీకి ఉన్న సందర్భం ఏంది? ఆయన చేయకపోతే రేపొద్దున ఆయననే ఓడిపోతున్నాడు. వెంకయ్యనాయుడు దగ్గర కాళ్ళు మొక్కిండా నా పోయి ఆయనను తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రి తీసేసి ఉప ముఖ్యమంత్రి వేసి పడేసిండ్రు. అక్కడ పోయిందా? అక్కడ నుంచి వచ్చిండు కిషన్ రెడ్డి దగ్గర పోయిండు. కిషన్ రెడ్డి గ్రౌండ్లో పెట్టినప్పుడు ప్రామిస్ పోయిందా? అంటే వీళ్ళిద్దరు పార్టీలో లేరు కాబట్టి మళ్ళీ పోయిండు. మళ్ళీ ఎవరు పట్టుకుండు? ఇక్కడ పెద్ద ఆయనను పట్టుకున్నాడు. ఇప్పుడు పెద్ద ఆయన పట్టుకోనంటే ఏడ్చుడు అంట. ఆయన ఏడవబట్టి ఈయనడు. ఇప్పుడు వీళ్ళిద్దరు పట్టుకొని ఏడాల్సిన పరిస్థితి వస్తుంది మోత్కుపల్లి రాములకి. ఇప్పుడు నాకు ఫోన్ చేసిండు మా మోత్కుపల్లి అన్న మొన్న ఫోన్లో. ఏంది నువ్వు నా గురించి నువ్వు కొవ్వట్టు అన్నావంట, నువ్వు నా గురించి మాట్లాడినావంటే బరాబర్ మాట్లాడతా. నా జాతి బిడ్డల కోసం ఒక అమ్మగా నేను ఆలోచిస్తున్నా, ఒక ఆడబిడ్డగా ఆలోచిస్తున్నా. తెలంగాణ ఆడబిడ్డను, అసలు మాదిగే బిడ్డను ఎవడేమన్నా మాట్లాడతా ఊరుకునే ప్రసక్తే లేదు. బరాబర్ మాట్లాడతా. నువ్వు మాకు అల్టిమేటం ఇవ్వడం, మా ముఖ్యమంత్రిని అల్టిమేటం ఇస్తుంటే ఊరుకుంటారా? ఎక్కడైనా ఎవడైనా గాజులు వేసుకొని ఉన్నారా? నేను మగపిల్లలాగా మాట్లాడుతున్న గాజులు వేసుకున్న ఆడబిడ్డని. అంటే తెలంగాణ రోషము, మాదిగ బిడ్డల రోషం ఏందో, గూటం రెడ్ల రోషం ఏందో చూపిస్తాం మేము. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పుష్పలీల గారు మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తే ఊరుకోము, ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.